హాయ్ గైస్ వెల్కమ్ టు రోరీ రివ్యూస్. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇది 100th రోరీ రివ్యూస్ సండే సినిమా వీడియో. ఇక్కడ వరకు చూసిన మీ అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. అండ్ ఈ వారం మనకి సినిమాస్ అనేది చాలా తక్కువ రిలీజ్ అయ్యాయి. బట్ ఆ రిలీజ్ అయిన వాటిలో ఏది బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి ద దుప్పటా కిల్లర్. ఇది వచ్చేసి ఒక డాక్యుమెంటరీ సంబంధించిన సిరీస్. ఇది రియల్ స్టోరీ అన్నమాట. గోవాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద తీశారు ఇది. ఆల్మోస్ట్ కిల్లర్ ఒక 16 మెంబర్స్ని చంపారనమాట. అది కూడా లేడీస్ని. ఎలా ఏంటనేది చూపించారు. బట్ కంక్లూజన్ చూపించేసరికి కిల్లర్ది నిజమా లేకపోతే పోలీసులు నిజమా అనేది ఇంకా తెలుసుకోలేకుండా ఎండ్ అయిపోయింది అనమాట. బట్ అదంతా తెలిసి ఉండాలి కాబట్టి ఒకసారి ఆ నాలెడ్జ్ కోసం మీరు చూడండి, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివాంగి. ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ డ్రామా లాగా తీసుకెళ్లారు. బట్ కాకపోతే షార్ట్ ఫిల్మ్ కంటే మరీ దారుణంగా ఉంది అన్నమాట. ఎందుకనంటే ఒక హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది, అవతల వాళ్ళు చాలా మంది మాట్లాడుతుంటారు. బట్ మనకి ఏమనేది తెలియదు అనమాట. మూవీ చూడడానికి చాలా పేషెన్సీ అనేది ఉండాలి. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే నార్మల్గా డిఓపి ఒక దాంట్లోనే చేశారు కాబట్టి పెద్దగా ఫ్రేమ్స్ అనేది కూడా పెద్దగా అయితే ఏం లేవు. అండ్ బీజిఎమ్స్ కూడా పెద్దగా అయితే ఏం లేవు. అండ్ కొన్ని అక్కడ వచ్చే డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ మాత్రం బాగుంది. సో అదర్వైజ్ ఈ సినిమాలో అయితే నాకేం నచ్చలేదు గైస్. ఒకవేళ చూసానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్స్టన్. ఇది వచ్చేసి ఒక యావరేజ్ ఫిలిం. ఎందుకనంటే ఒక దేవర మనం మూవీ చూసిన తర్వాత అక్కడ వచ్చిన సినిమా లైన్ మళ్ళీ ఇక్కడో కొంచెం టచ్ అవుతుంది. ఆ సముద్రం అదంతా ఫీల్ అవుతుంది మాత్రం వచ్చిందనమాట. సో మనది అంటే ఈ సినిమా తెలుగు ఫిలిం కాదు కాబట్టి అది అక్కడ నుంచి ఇక్కడ డబ్ చేశారు కాబట్టి మనకు ఆ ఫీల్ కలుగుతుంది. బట్ అక్కడ ఆడియన్స్కి అది ఒరిజినల్ ఫిలిం లాగానే ఉంటుండొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగున్నాయి. అండ్ స్టన్స్ అక్కడ వచ్చే ఫైట్స్ కూడా మనకు బోట్లో చేసేటప్పుడు అవన్నీ కూడా మంచిగా బాగా రియాలిటీగా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఓపెన్ అయిన క్లైమాక్స్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. బట్ వాళ్ళు ఏదైతే కథ తీసుకున్నారో ఆ గోల్డ్తో సంబంధించిన వాటి గురించి కానీ లేకపోతే ఆ పర్సన్ చనిపోయిన సమాధి గురించి కానీ బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది కూడా. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఓకే అనిపించింది. అండ్ ఫస్ట్ నుంచి సినిమా మీకు మన తెలుగు నేటివిటీ కాదు కాబట్టి కొంచెం ఆ బోర్ వచ్చే ఫీల్ ఉంటుంది. బట్ ఎక్కడైతే మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్ట్గా కొనసాగుతూ ఉంటుంది. సో మొత్తం అలా చూసుకుంటే ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాక్షస. ఇది వచ్చేసి ఒక కన్నడ సంబంధించిన సినిమా, మన తెలుగులో డబ్ చేశారు. చాలా ల్యాగ్ ఉంది. ఫస్ట్ నుంచి మనకి ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక 5 minutes ఓల్డ్ చరిత్ర గురించి చెప్తారు, దేవుళ్ళ గురించి ఆ కథల గురించి చెప్తారు. సో ఇంట్రెస్టింగ్ ఉందని కొనసాగించేలాగా చేస్తాడన్నమాట డైరెక్టర్. సో దాని తర్వాత కూడా సస్పెన్స్ అనేది కొనసాగుతూ అలా వస్తూ ఉంటుంది. బట్ అది ఇంతసేపు సస్పెన్స్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 1 hour 40 minutes సస్పెన్స్ కొనసాగిస్తాడు. సో దాని ద్వారా ఏంది ఇంకా మళ్ళీ ఇదేనా చాలా బోర్ ఫీల్ వచ్చిందన్నమాట. మామూలు బోర్ ఫీల్ కాదు, చూడలేకపోయాను నేను. అండ్ క్లైమాక్స్ చూస్తే పెద్దగా ఏముండదు, మళ్ళీ ట్విస్ట్ కూడా పెద్దగా ఏముండదు. మళ్ళీ హీరో ఇన్వాల్వ్మెంటే మళ్ళీ కనబడుతూ ఉంటుంది క్లైమాక్స్లో. సో అది పెద్దగా అయితే మనకు నచ్చలేదు గైస్ సినిమా. ఎందుకంటే ఒకటే టెంప్లెట్లో వెళ్తూ ఉంటుంది, వేరే అట్మాస్ఫియర్ అనేది కనబడదు. ఒకే పోలీస్ స్టేషన్ లొకేషన్లో ఉంటుంది, పైన కింద అక్కడిక్కడ తిప్పుతుంటాడు కెమెరా. సో బేసిక్గా మనకు అలాంటి సినిమాలు అంటే మన తెలుగు ఆడియన్స్ అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చలేదు గైస్. టైం ఉంది, మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కఫ్. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అండి. ఆల్మోస్ట్ ఒక 8 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 45 to 50 minutes ఉంటుంది ఆల్మోస్ట్. ఫస్ట్ 4 episodes అలా స్లోగా అలా రన్ అవుతూ వెళ్తుంటుంది, ఎందుకంటే స్టోరీ రన్ అవ్వాలి కాబట్టి. అండ్ అక్కడక్కడ వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ హర్రర్ ఎఫెక్ట్స్ కానీ కొంచెం చూపిస్తూ వెళ్తుంటుంది. బట్ ఎప్పుడైతే 5th episode స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నీకు 8th episode వరకు నాన్ స్టాప్ హై రేంజ్లో వెళ్ళిపోతుంటుంది. గ్రాఫ్ చాలా హైలో వెళ్ళిపోతుంటుంది. మనం ఆటోమేటిక్గా ఆ స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందని మనం ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసే అంత స్టఫ్ ఉంటుందన్నమాట ఈ వెబ్ సిరీస్లో. సో ఫస్ట్ 4 episodes యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ 4 episodes నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసింది ఏంటంటే ఒకటే వెబ్ సిరీస్ ఉంది గైస్, అది కూడా కఫ్ అనే వెబ్ సిరీస్. ఫస్ట్ 4 episodes మీకు ఇలాంటి నార్మల్గా వెళ్ళిపోతుంటుంది, టైం స్పెండ్ చేస్తున్నాము ఏంటి ఇంకా ఏం అవ్వట్లేదు అనే ఫీలింగ్లో ఉంటాము. బట్ నెక్స్ట్ 4 episodes చూసిన తర్వాత బాగుంది వెబ్ సిరీస్. మనం టైం పెట్టిన టైంకి ఒక జెన్యున్గా ఉంది అన్న ఫీల్ మాత్రం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. బట్ కాకపోతే వెబ్ సిరీస్ కదా, చాలా స్లోగా ఉంటుంది, పేషెన్స్గా చూడాలి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.